ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుంది అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం ప్రస్తుతం తెలంగాణతో పాటుగా హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ అద్భుతంగా ఉంది. అందుకు ఉదాహరణ మొన్న కోకాపేట దగ్గర అమ్ముడుపోయినటువంటి భూముల ధర అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఏంటి, నిజంగా క్షేత్రస్థాయిలో ఇప్పుడు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విధంగా అక్కడ మార్కెట్ ఉందా లేదా, అది అసలు నిజంగా రియల్ ఎస్టేట్ భూమి వల్ల వచ్చిందా లేదంటే ఎవరైనా బలవంతంగా బూస్ట్ చేయడం వల్ల వచ్చిందా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ప్రస్తుతం తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? నిజంగా కొంతమంది చెప్తున్నట్లుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ హైలో ఉందా, లేదు మరికొంతమంది చెప్తున్నట్లుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉందా అంటే ఏం చెప్తారు మేడం? రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్లో మాత్రం పడుకొని ఉందండి. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎ హైప్డ్ ఆర్ అంటే మాస్క్డ్ రివ్యూ అయితే నేను ఇవ్వను. హైదరాబాద్ మార్కెట్ అయితే చాలా స్లో ఉంది. మీరేమో హైదరాబాద్ మార్కెట్ చాలా స్లో ఉంది, పడుకుంది అంటున్నారు. మరి కొంతమంది ఏమో అసలు ఎకరా 151 కోటి పలికింది, అది ఎక్కడా లేదు మార్కెట్, ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్ హైలో ఉందని చెప్పడానికి ఎగ్జాంపుల్ అని చెప్పి మరి కొంతమంది చెప్తున్నారు. ఏది నమ్మాలి మీరు? హైదరాబాద్లో 151 crores ప్రాపర్టీ అమ్మటం అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ సెనారియో అండి. ఎందుకంటే ఇప్పుడు జరిగిందంతా కోకాపేట్ నియోపోలిస్లో. ఓకే, సో దట్ ఈస్ అ న్యూ హైదరాబాద్. ఓకే, ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, మాదాపూర్. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఎక్కడ వచ్చిందంటే మనకి నియోపోలిస్, కోకాపేట్ అండ్ బుద్వేల్ ఈ ఏరియాస్లో ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఎవరు కొన్నారు అక్కడ, హూ ఆర్ ద బయర్స్? ఓకే, ప్రెస్టీజ్ గ్రూప్ కొన్నారు. ఓకే, బ్రిగేడ్ ఈస్ దేర్, మై హోమ్ ఈస్ దేర్. ఓకే, రాజ్ పుష్ప వాళ్ళది ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ ల్యాండ్స్ ఉన్నాయి. సో వీళ్ళంతా మార్కెట్ ఫ్యూచర్ చూసుకొని కొంటున్నారు తప్ప ఇప్పుడు మార్కెట్ ఉందా అని మాత్రం కొనేవాళ్ళు కాదు. ఇప్పుడు మీరు చూసుకుంటే 2017లో కోకాపేట్లో మనం 14 crores అనుకుంటా ఆప్షన్ అయ్యింది. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2017. ఓకే, 2017లో 14-15 crores CR పర్ ఏకర్ అమ్మింది. తర్వాత అది 40 CRకి వెళ్ళింది. లేటెస్ట్ గా మళ్ళీ మనం 100 CR కూడా చూసాం. ఓకే, తర్వాత కాజాగూడలో 175 CR. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఆప్షన్ వేసినప్పుడు అది 131, 151, 140 అలా వెళ్ళింది. సో ఈ బిల్డర్స్ ఏంటంటే రేపు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు తప్ప అక్కడ నిజంగానే భూమి ఉంది, ఇప్పుడు కట్టేస్తే రేపు మేము అమ్మేసి ఇంకో ఆప్షన్ లో మనం కొంటాము అనే ఉద్దేశంతో అయితే దే ఆర్ నాట్ బయింగ్. సో దిస్ ఇస్ జస్ట్ అ ఫ్యూచర్ ప్లాన్ అంతే. అంటే రియల్ ఎస్టేట్ భూమి అయితే లేదు, అది బూస్ట్ చేసిన భూమి అంటారా? దట్ ఈస్ 100% బూస్టెడ్ అండి. ఇప్పుడు మీరు ఒక 3 years బ్యాక్ తీసుకోండి, 3 to 4 years బ్యాక్ మనకి ప్రీ లాంచ్లలో కొనుక్కుంటే 7,000, 8,000, 5,000 అంటే ప్రీమియం బిల్డర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, నార్మల్ బిల్డర్స్ అయితే 4,500 కూడా అమ్మారు SFT రేట్. ఓకే, అండర్ కన్స్ట్రక్షన్ అయితే 7,000, 8,000, కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అయితే 10-11 వేలకే చచ్చిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే కొన్ని బిల్డర్స్ దగ్గర 18,000, 19,000, 20,000 SFT రేట్ చెప్తున్నారు. హూ ఆర్ ద రియల్ టైమ్ బయర్స్ అండి? అక్కడ ఎంత ఇన్వెంటరీ మిగిలిందండి అక్కడ? ఒక కామన్ మ్యాన్, నాట్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ కామన్ మ్యాన్ అండి, ఐఎమ్ ఏ బిజినెస్ ఉమెన్, నేను కొనలేను 20,000 SFT పెట్టి. ఎందుకంటే అప్రిసియేషన్ ఏముంటుంది? ఓకే, నేను ఇప్పుడు 20,000 per SFT పెట్టుకుని నేను ఫ్లాట్ కొనుక్కుంటే మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ క్లబ్ హౌస్ అని, ఫ్లోర్ రైజ్ అని, అమ్యూనిటీస్ అని, మెయింటెనెన్స్ అని, కార్పస్ ఫండ్ అని, అసలు ఇది వాయబులా కాదా అనేది ఆలోచించాలి. ఓకే, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హైప్డ్ అండి ఇన్ ద మార్కెట్. అది 10% రియాలిటీ ఉంటే మన వాళ్ళు దాన్ని 80% హైప్ చేసి చూపెడుతున్నారు. సో ద మార్కెట్ ఈస్ నాట్ వాట్ ఈస్ సీన్ ఇన్ ద న్యూస్. చెప్తుంది నిజమే. నిజంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ హైలో ఉన్నట్లుగా కొంతమంది హైప్ చేసి చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తే మాత్రం హైరైజ్ అపార్ట్మెంట్స్ లో చాలా ఫ్లాట్స్ ఖాళీగా ఉంటున్నాయి. డెఫినెట్లీ ఇప్పుడు ఏ బిల్డర్ దగ్గర చూసినా కూడా 25 to 30% మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. ఓకే, దీని ముందు కల్చర్ ఎలా ఉండిందంటే మనకి హైదరాబాద్లో NRI ఫండ్స్ ఫుల్గా పంప్ అయ్యేటివండి. ప్రీ లాంచ్లలో కొంటారు, ఆక్యుపెన్సీ అయిపోయినాక అమ్మేవాళ్ళు. దట్ వాజ్ ఎ ట్రేడింగ్.
కానీ ఇప్పుడు చూస్తే అమెరికా పరిస్థితి ఎలా ఉంది? Hmm. బయట రాజ్యాలు అసలు ఏది నథింగ్ ఈస్ పర్ఫార్మింగ్. పీపుల్ ఆర్ నాట్ సెక్యూర్డ్, డబ్బులు లేవు, పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్. సో ఎన్ఆర్ఐ ఫండింగ్ అనేది మాక్సిమం స్లో అయిపోయింది. ఓకే, ఈ స్లో అవ్వటం వల్ల ఏమవుతుందంటే మాక్సిమం ఎన్ఆర్ఐ డబ్బులే ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ కి, ప్రీమియం బిల్డర్స్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, అక్కడే సగం ప్రాజెక్ట్ దెబ్బతిన్నింది. ఓకే, అంటే తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అవ్వడానికి కారణం ఇదే అంటారు? ఒకటి ఇదండి, ఒకటి ఇది. ఇంకొకటి జాబ్ ఇన్సెక్యూరిటీస్. ఇప్పుడు ఏఐ వల్ల చాలా మటుకి జాబ్స్ పోతున్నాయి. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ పీపుల్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో చాలా ఉన్నాయి. ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వెళ్తే మాక్సిమం 50% రోబోసే కనపడతాయి మీకు. ఓకే, ముందటి వరకు క్యూసీ టెస్టింగ్ 100% హ్యూమన్ ఉండాలి అనేది, కానీ ఇప్పుడు రోబోస్ ఆర్ డూయింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్ లో వచ్చేసింది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో వచ్చేసింది. డాక్టర్లు కూడా వారి జాబ్ ని కోల్పోతున్నారు. డాక్టర్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మన ఐటీ ఫైలింగ్ అంతా మనకి స్క్రూటినీ అయ్యేది త్రూ ఏఐ అంట. అంటే ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ పోతాయి ఇప్పుడు? సో దేర్ ఈజ్ ఎ జాబ్ ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు ఒక ఫ్లాట్ కొన్నారు అంటే మీరు 10 years to 20-25 years వరకు లోన్ తీసుకుంటారు. 10 years, 15 years, 20 years, 25 years లాగా లోన్ తీసుకుంటారు. మీకు ఆ జాబ్ సెక్యూరిటీ లేకపోతే మీరు 25 years లోన్ ఎలా తీసుకుంటారు? సో పీపుల్ విల్ స్టెప్ బ్యాక్. ఓకే, అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో మనకి పొలిటికల్ కానీ మనకి ప్రతి ఇదిగా చూస్తే కిడ్స్ అంటే యంగ్స్టర్స్, ద నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లీవ్ ఇన్ ఇండియా. ఎవరిని చూసినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియాలో ఏముంది, ఆపర్చునిటీస్ లేదు. ఓకే, సో కిడ్స్ ఆర్ ప్లానింగ్ టు ఫ్లై అబ్రాడ్. సో ఎవరి కోసం కొంటారంటే మీరు ఇన్ని ప్రాపర్టీస్ ఇక్కడ? సో ద లివింగ్ కండిషన్స్, ద లివింగ్ స్టైల్ ఈస్ చేంజ్డ్. ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు దాన్ని అమ్ముకొని వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేయాలని చూస్తున్నారు తప్ప ఫ్యూచరిస్టిక్గా పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసి దాంట్లో ట్రేడింగ్ చేసే మెంటాలిటీ అయితే జనాలది తగ్గిపోయిందండి. దట్ ఈస్ వన్ రీజన్ ఇప్పుడు ఇన్వెంటరీ కూడా ఇంత తక్కువ అవ్వడానికి కారణం. మామూలుగా చూసుకుంటే మీకు అపర్ణ కానీ మై హోమ్ కానీ వాళ్ళు ప్రీ లాంచ్లోనే సగం ప్రాజెక్ట్ అమ్మేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఇన్వెంటరీ ఇంకా మిగిలి ఉంది అంటే ద రీజన్ ఈజ్ ఓన్లీ దట్ ఫండ్ పూలింగ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. అంటే ఫండ్ రావట్లేదు. అంటే ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ ని హైప్ చేసి చూపిస్తూ ఉంటే సామాన్యులు కూడా దానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటది కదా. యాక్చువల్లీ దూరమే అవుతున్నారు కదా. ఇప్పుడు ఫ్లాట్ కొనడానికి వెళ్తే ముందులో అంటే ఎర్లియర్ ఏముండేదంటే 5th floor 6th floor నుంచి ఫ్లోర్ రైజ్ ఉండేది. ఇప్పుడు 1st floor నుంచి ఫ్లోర్ రైజ్ పెట్టేశారు. సో అది అందుబాటులో లేదండి ప్రోడక్ట్. రియల్ ఎస్టేట్ అనేది కామన్ మ్యాన్కి అందుబాటులో లేదు. ఓకే, సో ఇట్ ఈస్ బికమింగ్ వెరీ ప్రైజీ ప్రాజెక్ట్. ప్రైజీ ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు కొనేవాళ్ళు మనకి ఇప్పుడు హై రైజ్లలో చూసుకున్న పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో చూసుకుంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు మన తెలుగు వాళ్ళకంటే కూడా, సౌత్ ఇండియన్స్ కంటే కూడా. ఎందుకంటే రీజన్ ఈజ్ వాళ్ళు కొన్ని రావట్లేదు, అక్కడ రెంట్కి ఉండడానికి వస్తున్నారు. ఓకే, ద రీజన్ ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలంటే వాడు మినిమం 1,00,000 ఇవ్వాలి. అదే మనకి ఇక్కడ 40-45,000కి వచ్చేస్తుంది. సో దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ స్టేయింగ్ తప్ప పర్చేసింగ్ కెపాసిటీ తగ్గుతూ ఉంది. స్మిత గారు, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో మార్కెట్ నిజంగా అది ఆర్గానిక్గా ఉందా, లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కూడా ఉందంటారా? టిల్ రీసెంట్లీ ఒక 4-5 years వరకు బెంగళూరు మార్కెట్ చాలా దెబ్బతిన్నిందండి. మా బెంగళూరు ఆల్మోస్ట్ లైక్ డెడ్ అయిపోయింది. ఇప్పుడు స్లోలీ ఇట్ ఈస్ రైజింగ్. ఓకే, నెక్స్ట్ మనకి హైదరాబాద్ కూడా ఈస్ గోయింగ్ టు సీ ద సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ సినారియో. నెక్స్ట్ 3 to 4 years మనకి హైదరాబాద్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు లే జస్ట్ డెడ్. అంటే చేతులు కాలు కదిలియకుండా పడుకుంటారు చూడు, దట్ ఈస్ కాల్డ్ ఎ స్టేజ్ ఆఫ్ డెత్ అనమాట. అలాగనే మన హైదరాబాద్ మార్కెట్ కూడా ఉండబోతుంది. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లో ఆల్మోస్ట్ లైక్ 18+ years ఉన్నాను నేను. బట్ టుడే ఐ కేమ్ అవుట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. నేను వేరే కొత్త కంపెనీ స్టార్ట్ చేశాను, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కింద. ద రీజన్ ఏంటంటే ఇంకా గోయింగ్ ఫర్దర్ మనం రియల్ ఎస్టేట్ ని నమ్ముకుంటే దట్ విల్ బికమ్ ఏ వెరీ బిగ్. అంటే 20 సంవత్సరాలు మీరు రియల్ ఎస్టేట్ లో ఉండి మీలాంటి వాళ్ళే రియల్ ఎస్టేట్ ను వదిలి పక్కదారి పడుతున్నారంటే నిజంగా అది నిజమేనండి. ఐ డోంట్ వాంట్ ఫాల్స్ రివ్యూస్ ఇచ్చి జనాల్ని ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్. ఎందుకంటే నా మెయిన్ ఫ్రెండ్ ఏంటంటే నేను ఎన్ఆర్ఐ క్లయింట్స్ నాకు ఎక్కువ. ఓకే, నాకు ప్రతి సంవత్సరం ఒక మినిమం ఒక 7 to 8 people ఎన్ఆర్ఐస్ బై ప్రాపర్టీ ఇన్ ఇండియా త్రూ మీ. లాస్ట్ 3 years నుంచి హార్డ్లీ 1 to 2 people ఓకే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ద రీజన్ ఈజ్ ఓన్లీ దిస్. ఓకే, ఇంకోటి ఏంటంటే జనాలకి అక్కడ కూడా జాబ్స్ పోతున్నాయి. పోనీ ఇండియాకి వచ్చి చేద్దాం అంటే ఇండియాలో ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి?
యా, సో మెనీ థింగ్స్ అండి, జనాల మైండ్లో చాలా థింగ్స్ ఆర్ గోయింగ్ అబౌట్. సో మనం, నా ప్రకారంగా నేను ఎప్పుడు చెప్తాను, ఐ మీన్ హూ ఎవర్ కాల్స్ మీ అప్, మీరు మీడియా చూసి హైప్ చూసి మీరు డోంట్ గో అహెడ్. ఓకే. ప్రాక్టికల్గా మీరు హైదరాబాద్లో ఉండి ఒక 1 month ప్రతి ప్రాజెక్ట్ మీరు విజిట్ చేయండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్లో వెళ్ళాను అనుకోండి, మినిమం 10 to 15 times 2-3 daysలో కాల్స్ ఉంటుంది. ఫాలో అప్. మనం అడిగిన ప్రైస్కి కూడా మేడం రండి మాట్లాడదాము. మేము అప్పుడప్పుడు ప్రైసెస్ కనుక్కోవడానికి ఫోన్ చేస్తూ ఉంటాం కొన్ని బిల్డర్స్ దగ్గర. అంత ఫాలో అప్ ఉన్నా కూడా వాళ్ళకి సేల్స్ క్లోజ్ అవ్వట్లేదు అంటే దేర్ ఇస్ నో మార్కెట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.